హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీకి గైహాజరు అవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి ఈ నోటీసులు పంపించారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ కోరారు. అపోజిషన్ లీడర్ గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్ కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని విజయ్ పాల్ సూచించారు. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు స్పీకర్ సామాన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్ పాల్ కోరారు. కేసీఆర్ సభకు హాజరు కాకపోవడం అంటే రైతుల గొంతు నొక్కడమేనని స్పష్టం చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల కాలంలో పలు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల తర్వాత కాలు జారిపడ్డ కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఒకే ఒకసారి సభకు హాజరయ్యారు. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ ను ప్రజల్లోకి రావాలని పలువురు కోరుతుండగా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన స్పందించలేదు. తాజాగా ఫామ్ హౌస్ లో జరిగిన ఓ సమావేశంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించడమే కాకుండా తాను కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా లీగల్ నోటీసులతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.